హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చి కొబ్బరి అంతా ఉంటుంది కదండి ఇంట్లో, ఎక్స్ట్రా ఎక్కువ ఇంట్లో దేవుడు పూజ చేసి టెంకాయలని ఎక్కువ కొట్టింటాం కదండి. ఇంకా దాని గురించి చెప్పడం, పొడి చేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, మనకు ఎప్పుడన్నా చారు తక్కువైనప్పుడు అన్నంలో కలుపుకొని తినచ్చు అండి. సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. కొబ్బరి అండి, నాదైతే ఒక 6 చుప్పలేమో ఉన్నాయండి. అంతా సన్నగా ఇట్లా కట్ చేసుకున్నాను. దానికి కావాల్సిన ఎండుమిరపకాయలండి, కరివేపాకు చూడండి, 1 కప్పు అంటే ఒక దీంతో 1/4 కప్పు శనగపాయలు, ఉద్దిపాయలు అండి 1/4 కప్పు, ఒక గడ్డ ఫుల్ తెల్లగడ్డ అండి. అట్లే అండి, అట్లే వేయాలన్నమాట. ఇదంతా ఎట్లా చేసుకోవాలో మీకు నీట్గా చూపిస్తానమాట, 1 by 1. ఓకే అండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పెనం వేడైంది. నూనె వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసి దాంట్లో ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు 1 by 1 చూపిస్తానండి ఎట్లా చేసుకోవాలనేసి. ఫస్ట్ వచ్చి శనగపాయలు వేసుకోవాలండి. బాగా వేయించుకోవాలండి. మళ్ళీ దాంట్లోనే శనగపాయలు కూడా, ఇది ఉద్దిపాయలు వేసుకోవాలా. బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా బంగారు రంగులో వచ్చేటట్టు, గోల్డెన్ కలర్లో రావాలండి. బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక హాఫ్ ఫ్రై అయింది. ఇప్పుడు దాంట్లోనే ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. అవి దాంతోపాటు వేగిపోతాయి అన్నమాట. అట్లే కరివేపాకు కూడా వేసుకోవాలండి. అన్నీ కలిపి వేయించేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకు కొబ్బరి కూడా వేస్ట్ కాదు. కొబ్బరి పొడి చింత చూడండి, బాగా వేగుతున్నాయి. ఇంకా కొద్దిగా వేగితే చాలండి. చూడండి, ఇట్లా రంగు రావాలండి. ఇంకా అయిపోయిందండి, అంటే తీసేసుకోవాలా. ఫుల్ చల్లారబెట్టి తర్వాత మిక్సీలో వేసుకోవాలా. అన్ని తట్లకి వేసుకుంటానండి. ఇప్పుడు అంత తట్లకి వేసుకుంటే బాగా చల్లారుతుంది అనమాట. అంతలోపల మళ్ళీ కొబ్బరి ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ నూనె ఏం అవసరం లేదండి, ఇంకా పాన్లో ఉంటుంది కాబట్టి దాంట్లోనే అట్లా వేయించుకోవచ్చు నీట్గా. కొంచెం నిదానంగా కిందికి పైకి అంత బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇంతవరకు వస్తే చాలు. ఇది ఇట్లా వేయించుకోవాలండి. అది ఫుల్ వేసినాము, మళ్ళీ ఎక్కువ అయిపోయింది. అందుకే సగం తీసినాను, సగం తీసేస్తానండి. మళ్ళీ సగం సపరేట్గా వేయించుకుంటాను, మిగిలిన చేస్తాను. చూడండి, అంతా ఇట్లా వేయించుకున్నాను. చూడండి, ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు. నూగులండి, తెల్ల నూగులు, జీలకర్ర, ఇది వేయించుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకోవాలండి, చిటిపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి, అంతే, ఎక్కువ వద్దు. చూడండి, అప్పుడే వేసిన తక్కువ చిటిపట్లు ఆడుతూ ఉన్నాయి. జీలకర్ర ఏం చేసుకోవాలో చెప్పలేదు. జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. దీంట్లో వేసేసుకోవాలా. అంతే అండి, ఆఫ్ చేసేయాలా. ఆ వేడికి వేగిపోతుంది అన్నమాట. ఆఫ్ చేసేసినాను. చూడండి, ఇట్లా ఫ్యాన్ వేసి అన్నీ మిక్స్ చేసుకొని ఆరబెట్టినానండి. బాగా ఫుల్ చల్లగా కావాలండి. తర్వాత అన్నీ మిక్సీకి వేసుకోవాలా, చూపిస్తాను. చూడండి, ఇది మాత్రం అన్నీ మిక్సీకి వేసుకోవాలా. ఫస్ట్ ఇదంతా వేసేసుకోవాలా, మసాలా ఐటమ్ అంతా. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసుకుంటాను. ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకోవాలండి. మసాలా చూడండి ఇట్లా కావాలండి, కొంచెం బరబరగా కావాలి, బరక. చూడండి, ఇది బాగా ఇదైనాక ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలన్నమాట. అంత వేసి చూడండి, ఇట్లా రావాలండి. ఈ మెథడ్లో ఉండాలి కరెక్ట్గా. చూడండి, సూపర్గా ఉందండి. స్మెల్ అయితే అస్సలు గమ్మ అంటా ఉంది. సూపర్గా ఉందండి. అన్నానికి అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం తిరువాత పెట్టుకోవాలండి. పాన్ ఆన్ చేసుకున్నాను. చపాతీకి, దోశకి అన్నిటికీ భలే బాగుంటుందండి. పాన్ కాగిందండి. నూనె వేసుకుంటాను తిరువాతకి. ఊరికే కొంచెం తిరువాత పెట్టి అట్లా కలిపేయాలండి. ఆవాలు కొంచెం వేసుకుంటామండి.
కొంచెం తిరువాత గింజలు వేసుకుంటామండి, బాగుంటుంది. చూడండి, తెల్లగడ్డ కొంచెం వేసుకోవాలి, నల్లగొట్ట వేసుకోవాలా. కరివేపాకు, శనగలు ఉద్దిపాలు వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఊరికే ఒక 2 మినిట్స్ అంతే అండి. వేగిన తర్వాత ఇది వేసేసేయాల. ఇది వేసేయాలండి అదంతా కొబ్బరి పొడి. ఇప్పుడు వేసేసి బాగా అంతా కలబెట్టుకోవాలండి. బాగా తిరువాతలు అంతా కిందికి పైకి బాగా నీట్గా కలబెట్టాలండి, అంతా కలిసిపోవాలన్నమాట తిరువాత అంతా. భలే బాగా స్మెల్ వస్తుందండి, గమ్మగమ్మ అనేసి సూపర్గా ఉంటుంది అనమాట అన్నానికి అయితే. చూడండి, సూపర్గా ఉంది. కొబ్బరి పొడి అండి రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే అండి, బాయ్ అండి. గంటిది అడ్డం తీసేస్తాను. ఇట్లా 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 లాంగ్ అయినా కూడా ఇట్లా పెట్టచ్చు. ఇట్లేదు, నేను ఇట్లా తీసుకునేది లాంగ్ అయినా కూడా. అవునా? కంబలైన